నమస్తే. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు. ఈయన రాజకీయాలకు సుమారుగా కొత్తే అని చెప్పాలి. అమెరికాలో డాక్టర్గా ఉన్నాడు. అమెరికాలో ఎవ్వరూ సంపాదించలేనంత విరివిగా డబ్బు సంపాదించాడు. ఆయనకున్న క్వాలిఫికేషన్ తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ ఇవ్వడానికి ఒక్క డబ్బు తప్ప మరొకటి కాదు. ఆ డబ్బు ఇక్కడ కుమ్మరించారు. చంద్రబాబు నాయుడు గారికి ధన సహాయం చేశారు, టిక్కెట్ తెచ్చుకున్నారు. గుంటూరు పార్లమెంటు సభ్యులుగా అత్యధికమైన మెజారిటీతో గెలుపొందారు. శభాష్, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ పక్కన కేంద్ర మంత్రి అయిపోయారు. అంటే ఒకేసారి అమెరికా నుంచి రావడం, పార్లమెంటు సభ్యుడు అవ్వడం, కేంద్రంలో మంత్రి అవ్వడం, ఇది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఇది ఒక విధంగా అదృష్టం అని చెప్పాలి. చాలామంది డబ్బులున్నా కూడా అంత క్విక్గా పాలిటిక్స్లో ఎదగలేరు. కానీ ఎదిగితే ఎదిగాడు. ఎదిగినప్పుడు కాస్త ఒదిగి ఉండాలని ఒక సామెత ఉంది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒదిగి ఉండటం కాదు, ఆయనలో రకరకాల కోణాలు కనిపిస్తున్నాయి. దౌర్జన్య కోణాలు, రవిడీ కోణాలు, నేను ఏదనుకుంటే అది చేసేయగలననేటువంటి ఒక విశ్వాసంతో ఆయన మాటలు తూలుతున్నారు. ఆ తూలేటటువంటి మాటలు సమాజం మీద ఎంత ప్రభావం చూపుతుందో ఆయనకి ప్రస్తుతం తెలియకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో తప్పనిసరిగా తెలుసుకుంటారనేది నా అభిప్రాయం. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించాను అనే వార్త వచ్చినప్పుడు ఒక మాట అన్నది ఆయన. 24 గంటల్లో సినిమా చూపిస్తాను అన్నారు. నా ఇంటి మీద దాడి చేశారు, చాలా గందరగోళం చేశారు. దానివల్ల పార్టీ లాభించిందో నష్టపోయిందో తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక అనాగరికమైన దాడిని రాష్ట్ర ప్రజలు ఖండించారు. దానివల్ల మీ పార్టీ నష్టపోయింది. నష్టపోవడానికి ప్రధానమైన కారణం పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరులో ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. ఏదో ఎన్నికల సమయంలో ఆ బూతుల దగ్గర చిన్న చిన్న గొడవలు తప్ప తర్వాత అందరూ మాట్లాడుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. కానీ ఇలాంటి ఫ్యాక్షన్ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్, తెలివి తక్కువ రాజకీయ నాయకుడు అనేది నేను భావిస్తున్నాను. దానితో పాటు రీసెంట్గా చాలా మాట తూలాడు. చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లోలో అనేసాడు, మాటతోనే చంపేస్తాను అని. ఆ తర్వాత నేను నిన్న మొన్న ఎదురు చూశాను, ఏదైనా రీజాయింట్ ఇస్తారేమో, నేను అన్నది ఈ ఉద్దేశం కాదని చెబుతాడేమో అని అనుకున్నా. ఎందుకు చెబుతాడు? అహంతో కూడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి చెప్పలా. నేను వెరిఫై చేశా, చెప్పే పరిస్థితిలో కూడా లేడు. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీరు ధనవంతులు కావచ్చు, మీకు అహంకారం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి మాటతోనే చంపేస్తాననేటువంటి పదజాలాన్ని మీరు వాడారంటే ఎంత అహంతో మీరున్నారు అనేది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నేను అన్న అలా కాదండి, క్యారెక్టర్ చంపడానికి అన్నాను అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకోకుండా కాముగా ఊరుకున్నాడంటే అహం అనుకోనిండి, నేను అన్నది అదేను, ఆ ఉద్దేశంతోనే అన్నాను అనేటువంటి భావనతో ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రయత్నిస్తున్నాడు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇది తెలుగుదేశానికి శాపంగా మారబోతుంది రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ధనహంకారం, అధికారాహంకారం, అమెరికా అహంకారం, కులాహంకారం మొత్తం వెరసి పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన తెలుగుదేశానికి ఎసెట్టా లేక తెలుగుదేశానికి లైబిలిటీనా ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎసెట్ అంటే డబ్బులు ఇవ్వడంలో ఎసెట్, కానీ మంత్రి అయిన తర్వాత ఆయన మాటలు మాట్లాడటం వల్ల పార్టీ నష్టపోతుందనే విషయాన్ని మీరు గమనించలేకపోతే అది మీ దురదృష్టం. ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమి ఇండియాలో స్థిరపడే వ్యక్తి కాదు. వేల కోట్ల రూపాయలు ఇంకా సంపాదిస్తున్నారు అక్కడ. ఏదైనా కుడి ఎడమైనా, ఎడమ కుడి అయినా, ఏదైనా పొరపాటు జరిగినా, లేదా మీరు ఓడిపోయినా అనుకుందాం కాసేపు. ఓడిపోవడం అనేది ఖాయం అనుకోండి నెక్స్ట్ ఎన్నికల్లో. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉంటాడా? చెప్పమనండి. నేను ఓడినా గెలిచినా, పార్టీ ఉన్నా లేకపోయినా నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉండి రాజకీయాలు చేస్తాను అని చెప్పే ధైర్యం ఉందా? ఏమంటే తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారం కోల్పోగానే స్పెషల్ ఫ్లైట్లో అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టడం తప్ప ఏం చేయగలుగుతున్నాడు? ఇది చాలా దుర్మార్గమైన రాజకీయం. ఇప్పటికైనా పెమ్మసాని చంద్రశేఖర్
కేంద్ర మంత్రి గారు అహాన్ని వీడి కళ్ళు నెత్తికెక్కిందని కిందకి దించుకొని సక్రమంగా ప్రవర్తిస్తే ఆయనకి మంచిది, ఆయన పార్టీ